వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరు పట్టణంలో ఆదివారం రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన స్థానిక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వారు. చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం శ్రీ పోయకొండ గంగమ్మ తల్లికి ఆషాఢ మాసపు విశేష పూజలు, అన్నదాన పథక ప్రారంభం. మదనపల్లి ప్రశాంత్ నగర్ లో మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని ప్రశాంత్ నగర్ మహిళల నిరసన ధర్నా. వార్తల్లోని వివరాలు. జిల్లా చోడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీకి చెందిన శ్రీ పోయకొండ గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి వేకువజామునే విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మణాచారి ఆదివారం ఎస్ఆర్టీవీకి తెలియజేశారు.
మంగళ, శుక్రవారం రోజుల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. భక్త కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలందరూ మూకుమ్మడిగా ప్రార్థనలు నిర్వహించేందుకు ఎన్ఎస్పేటలోని ఈద్గా మైదానాన్ని మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్మికులు ఆదివారం ఈద్గా మైదానాన్ని కబరస్థాన్ను పరిశుభ్రం గావించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళని హెల్ప్ చేసేదానికి మనం మరుగుతున్నాం. ఎర్రంచుల్లోగా ఎర్రంచు తెలచీరా ఎర్రదేనా ఇది కూడా ఎర్రంచే ఇది కూడా పొంగనూరు పట్టణంలో ఆదివారం రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన స్థానిక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వారు. ఈ సందర్భంగా కమిటీ కార్యవర్గ సభ్యులు ఆసిఫ్ మాట్లాడుతూ
రంజాన్ మాసం ముస్లింలకు అతి పవిత్రమైనది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించి అల్లా కృపకు పాత్రులవుతారని తెలిపారు. నిరుపేదలైన ముస్లింలు పండుగ జరుపుకోవడానికి పేదరికం అడ్డు రాకూడదని మహనీయ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ తెలియజేసిన విధంగా ముస్లింలలో పేద ధనిక అనే భేద అభిప్రాయాలు తావు లేకుండా అందరూ ఏకత్రాటిపై నిలిచి ఉండాలని ప్రవక్త తెలియజేశారన్నారు. దీనికి నిదర్శనంగా నమాజ్ చేసే విధానమే ఉదాహరణని తెలిపారు. సంస్థ డివిజన్ కార్యదర్శి జబీఉల్లా పట్టణ ప్రజలకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. इधर आए हुए बड़े लोगों को और माँ बहनों को मैं अस्सलाम वालेकुम और समा के रमज़ान का दिन है, इसके लिए सबको रमज़ान मुबारक पेश करता हूँ। आज आके पॉपुलर फ्रंट ऑफ इंडिया की तरफ से तकरीबन 4 साल से हमें भी इनका साथ देने को वाले ही वो आज के हिसाब को मुसलमानों के खातिर खासकर काम करने को और बच्चों को स्कूल को बैग देना और इफ्तियार किट देना, ज़रूरत के हिसाब से इधर से तिरुपति बेंगलुरु ज़रूरत के हिसाब से प्रेगनेंट्स बेकां को ब्लड देने को होना, हर एक लाइन से हेल्प करने का अलग है पॉपुलर फ्रंट ऑफ इंडिया। हमारे SDP पार्टी की तरफ से उनको हमेशा हमें साथ देने के लिए तैयार ही और आज आपको ईद किट घर को बना को देने के ही वो ईद किट का ये क्या अगर बोले तो चंद घरा में ईद बनाने के लिए भी ताकत नहीं रहती, उन घरा के खातिर उनको 300 रुपये का रेशन और आके 100 रुपये पॉकेट मनी दे को ही ये काम आपको कोई भी नहीं करने को है, एक पॉपुलर फ्रंट ऑफ इंडिया करने को है। इसके खातिर ये क्या भी काम करो कैसा भी करो हमें SDP के पार्टी के तरफ सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की तरफ से कभी भी साथ देने के लिए तैयार ही और मैं इस बात में लेने को ख़त्म करने चाहता हूँ। अस्सलाम वालेकुम। माँ बहनों से गुजारिश है, यहाँ पर आए हुए मेहमानों से गुजारिश है, इसी तरह आने वाले दिनों में आप सब मिलकर पॉपुलर फ्रंट ऑफ इंडिया का साथ दिए बोले तो और आने वाले दिनों में हम बहुत सारे खिदमत करने का भी है और हमें जब भी हमारे प्रोग्राम चलते हैं मीटिंग्स चलते हैं आप सभी आपको साथ दिए तो बहुत अच्छा होता है। और पॉपुलर फ्रंट ऑफ इंडिया 25 साल से मुसलमानों की हिफाजत के वास्ते और दलितों की हिफाजत के वास्ते देश के कोने कोने में रात दिन एक कर पॉपुलर फ्रंट ऑफ इंडिया के हर एक मेंबर हर एक कैडर काम करने को है। एक टोटल मुस्लिम एम्पावरमेंट करना, हमारे जैसा 147 में जैसा हमारा हिंदुस्तान था ऐसे एक हिंदुस्तान जैसे आज़ादी फ्रीडम जस्टिस जैसा हमारा नारा है पॉपुलर फ्रंट का फ्रीडम जस्टिस सेक्रेटरी, ऐसा एक हिंदुस्तान बनाना, हर एक लाइन में भी घुसकर पॉपुलर फ्रंट ऑफ इंडिया काम करने को है। आप सभी से गुजारिश क्या है बोले तो जो भी यहाँ आए हैं माँ बहनों से हमें रमजान में भी इफ्तियार किट बोल को 1 महीने का राशन बना को जो माँ बहन रोजा रहना चाहते हैं ऐसे माँ बहन रोजा रहने के तकलीफ नहीं होना बोल को इफ्तियार किट डिस्ट्रीब्यूशन करे और रमजान में ही हमें अंजुमन शादी महल में स्कूल चलो प्रोग्राम करे और इसी के साथ ही साथ हमें अब ईद किट जैसा कि हमारे प्यारे नबी मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि ईद जब होते हमारी फर्स्ट गरीबों की ईद होना है, बाद में आपको हमारी ईद होना है। ऐसा ही पॉपुलर फ्रंट ऑफ इंडिया बंगलुरु के कोने कोने में सर्वे कर को जो गरीबा आती है उनको जाको टोकना पहुंचा को ये ईद की एक ईद गुजारने के वास्ते ये प्रोग्राम कर रखा है। आप सभी से गुजारिश है कि पॉपुलर फ्रंट ऑफ इंडिया का आने वाले दिनों में भरपूर ताउन करे और साथ दे, इसे लेकर आगे चले। आने वाले दिनों में इंशाअल्लाह और बहुत सारे प्रोग्राम्स करने का है। मैं ये बात को ख़त्म करके अपनी जगह वापस लेता हूँ। अस्सलाम वालेकुम। बाबू నువ్వు ఇటు వచ్చేమ్మా ईद किटी
सकीना शाकिरा नवीरा आपा वैभव मोहम्मद पाशा పట్టణం స్థానిక తాటిమాకలిపాలెంలో గత 26 సంవత్సరాలుగా నవోదయ ప్రవేశ పరీక్ష నందు ఉత్తమ ఫలితాలతో ప్రబంధనం సృష్టిస్తున్న ఏకైక సంస్థ జ్ఞాన విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్. చిత్తూరు జిల్లాలో అత్యంత విలువైన మరియు ప్రతిష్టాత్మకమైన సమగ్రమైన నవోదయ మెటీరియల్తోనూ మేనేజ్మెంట్ వ్యక్తిగత శ్రద్ధతోనూ నవోదయ కోచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ శ్రీ భారతి నవోదయ కోచింగ్ సెంటర్ వారి జ్ఞాన విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్. అర్బన్ కేటగిరీ విద్యార్థులు 20 మంది విద్యార్థులకు గాను 10 మంది సెలెక్ట్ అయిన విద్యార్థులు సిహెచ్ జ్ఞాన కౌశిక్ రెడ్డి, ఎన్ వంశీకృష్ణారెడ్డి, ఈ భావన, టి గిరిధర్ రెడ్డి, పి వేదస్వరూప్ రెడ్డి, ఎం ఆనంద్ కుమార్, ఎస్ శ్రీ వైష్ణవి, వి యోగిత, కె జయంత్ కుమార్, టి షణ్ముఖ సాయి మరియు రూరల్ కేటగిరీ విద్యార్థులు 10 మంది విద్యార్థులు బి లేవంత్. రూరల్ కేటగిరీకి చెందిన 10 మంది విద్యార్థులు బి రేష్వంత్, బి హర్ష, ఎండి మధున్ చంద్ర నాయక్, ఆర్ సాయి వెంకట్, ఎన్ షమిత, వి వేదవ్యాస్, కె కల్పన, సిహెచ్ లోకేష్ కుమార్, ఎంఆర్ రిషిరాజ్, ఎస్కే హర్షిత్. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రశాంత్ నగర్ నివాస ప్రాంతాలలో మద్యం దుకాణం ఉండరాదని మహిళలు ఆదివారం నిరసన తెలుపుతూ మదనపల్లి కలికిరి రోడ్డులో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వార్తలు సమాప్తం. తిరిగి SRTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.